హైదరాబాద్ లో బతికున్న గొర్రెలు మేకల రక్తం తీసి వ్యాపారం చేస్తోంది మాఫియా. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో సీఎన్కే కంపెనీలో సోదాలు జరిగాయి. హైదరాబాద్ పోలీసులు స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. కాచిగూడలోని సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో భారీగా రక్త నిల్వలను గుర్తించారు. 1000 లీటర్ల రక్తానికి సంబంధించిన ప్యాకెట్లను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. రక్తం ప్యాకెట్లను హర్యానాలోని పాలీమెడిక్యూర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా తేల్చారు. గొర్రె మేకల రక్తంతో ఏం చేస్తున్నారనే దానిపై మిస్టరీ కొనసాగుతోంది. ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ ఏవైనా చేస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. సీఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నాడు. 2 రోజులుగా నికేష్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అధికారులు. కీసరలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.